నమస్తే. రాబోయే ఎంపీ ఎలక్షన్ లో బీఎస్పీ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకోబోతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇద్దరు సంయుక్తంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మీడియా ముందుకొచ్చి. సో ఇవాల్టి నుంచి ఆ పొత్తులు, ఎత్తులు, ఎన్ని సీట్లు, ఎవరెవరు పంచుకోవాలి, ఏ స్థానాలు అన్నది చర్చిస్తామని కేసీఆర్ అండ్ ఆర్ఎస్పీ నిన్న ప్రకటించారు. సో దీనిపైన రకరకాల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఆర్ఎస్పీ అభిమానులు, సో వాళ్ళు ఆ పొత్తున స్వాగతిస్తున్నారు. ఇంకొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత, ఒక 2 ఏళ్ల తర్వాత ఆలోచించాల్సి ఉండే, అతి త్వరగా ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయంగా కనబడతా ఉన్నది. సో మాట్లాడుతున్నాం మనం దీనిపైన, ఎందుకంటే ఇది పొలిటికల్ బిగ్ డెవలప్మెంట్ కాబట్టి సో దీని మీద మనం ఎక్కువగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ అధ్యక్షుడు, ఎస్డిఎఫ్ కో కన్వీనర్. నమస్తే పృథ్వీ గారు. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఎట్లా చూస్తున్నారు మీరు ఆర్ఎస్పీ కేసీఆర్ ని గెలవడం, ఇద్దరు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కలిసి పోటీ చేస్తామని చెప్పడం, ఈ కలయిక మీకు ఎట్లా అనిపించింది? ఇక ఇద్దరు కలిసి మునుగుతారు. ఆల్రెడీ ఇద్దరు మునిగే ఉన్నారు. ఇద్దరు కలిసి మునుగుతారు. అది గుర్రం కాదు, గాడిది కాదు. ఇప్పుడు గల్లం గద్దె ఉంటది కదా, ఆ గద్దె మీద వండబెట్టిన కాడ కూర్చున్నారు ఇద్దరు. తీసుకుపోయి బొందలో పెట్టాల్సిందే, రెండింటిని బొందలో పెట్టాల్సిందే, పెడతారు కూడా. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, ప్రవీణ్ కుమార్ ను జనము ఒక ఐకాన్ గా, ఒక రోల్ మోడల్ గా, అంటే రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టి చితికిపోయి, కరప్షన్ తోని మొత్తం నిండిపోయి ఉండి, అబద్ధాలతోటి, దుర్మార్గాలతోని, దౌర్జన్యాలతోటి, అరాచకాలతో నిండిపోయినటువంటి బీఆర్ఎస్ టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పైశాచిక పాలనను చూసి ఎక్కడో దగ్గర ఒక రే ఆఫ్ హోప్ కనబడ్డది జనాలందరికీ, చాలా మందికి. సో మా ఓటర్లో కూడా కొంత ఆలోచించిన ఆ టైంలో. సో ఈయన బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా ఉంటాడు కావచ్చు, ఇండిపెండెంట్ ఉండి కొంచెం బయట తిరుగుతున్నటువంటి కొన్ని ఫోర్సెస్ తోటి, నిజమైన తెలంగాణ రియల్ ఫోర్సెస్ తోటి కలిసి ఏమైనా పనిచేస్తారు కావచ్చు అనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. కానీ దానికి విరుద్ధంగా, అంటే ఈయన ఒక రాజకీయ నాయకుడు అని చూడలే ఎక్కడ కూడా. సో రాజకీయ నాయకుని ఎట్లా చూస్తాం? ఎనీ పాలిటిషియన్ ఎయిమ్స్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, ఏ స్టేట్స్మెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో ప్రవీణ్ కుమార్ లోపల ఒక స్టేట్స్మెన్ చూసారు, జనం కూడా అట్నే చూసారు. అందుకే ఒక ఐకానిక్ ఫిగర్ గా కనబడ్డాడు. కనబడి ఒక రోల్ మోడల్ ఈయన అనేది కనబడ్డాడు. ఏదో ఆక్స్ఫర్డ్ పోయి వచ్చిన తర్వాత, ఆయన అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత, అంత ముందు తన మీద చాలా అభియోగాలు ఉండే. అరే ఇలా మన కండ్లు మన ఇళ్లతో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలను అణిచివేసినందుకు, అంటే ప్రభుత్వాలకు తొత్తుగా పనిచేసి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గానే ఫేమస్ అయి కావచ్చు. అంటే వాళ్ళకి అన్నంలో విషం పెట్టి చంపిండనే చాలా అతని మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండే. కానీ ఎప్పుడైతే ఆక్స్ఫర్డ్ పోయి వచ్చిన తర్వాత, లేదు ఈయన జనం గురించి ఆలోచిస్తుండు, ఈ పోలీస్ బాస్ అనే సింబల్కి వెళ్ళిపోయి సర్వీస్ లైన్ లో వచ్చి గురుకులాలకు వచ్చి వర్క్ చేసుకుంటా నిజంగా పేద ప్రజల గురించి, అంటే ఎక్కడైతే చదువుకొని వచ్చిండో వాళ్ళ చదివే విధానాన్ని మార్చేటువంటి ఒక రోల్ మోడల్ గా కనబడ్డాడు, ఒక మెసేజ్ గా కనబడ్డాడు జనాల లోపలికి. అట్లనే దాని తర్వాతనే ప్రభుత్వంతో, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలతో పడక బయటకు వచ్చిండు, ఫ్రిక్షన్ లో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చాలా హోప్స్ ఉండే. సరే ఎప్పుడైతే బీఎస్పీలో జాయిన్ అయ్యాడు, ఇప్పుడు కనబడేది ఏంటంటే, ఈయన కూడా స్టేట్స్మెన్ కాదు, ఈయన కూడా రెగ్యులర్ పాలిటిషియనే. ఈయన నెక్స్ట్ నాగర్ కర్నూలు ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి అని అంటే బీఆర్ఎస్ అని చూస్ చేసుకున్నాడు. కానీ ఆయన అనుకుంటున్నాడు అది పెద్ద రాజకీయ వ్యూహం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రెండు ఓనోడు బాయిలో పడితే ఇద్దరు ఈతరానోళ్ళు బాయిలో దునికిరు అనుకో, ఈయన ఈతరా ఆయన ఈతరా, ఇద్దరు ఓడుకోడు పట్టుకుని ఇద్దరు కలిసి మునుగుతారు. ఇలా అంతనే ఇద్దరు మునుగుతారు. జనం లోపల, అంటే ఎవరైతే ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత చాలా మంది లైఫ్లు సాక్రిఫైస్ చేసి, అసలు బీఎస్పీ అనే పార్టీ వాస్తవంగా చెప్పాలంటే ఒక కాజ్ గురించి పనిచేస్తున్నటువంటి కొంత జనాలు కింద, యూత్ కావచ్చు, అంతకు ముందు కూడా ఇప్పటికి కూడా, అంటే బీఎస్పీ పార్టీ వచ్చినప్పటి నుండి ఐడియాలజీ, అంటే ఐడియాలజీ గురించి ప్రాణము ధనము అన్ని త్యాగం చేసి ఇప్పటి వరకు, అంటే వాళ్ళకి ఏ పదవులు ఆశించకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ బాగు కోసం పనిచేసేటువంటి క్యాడర్లో ఉంది వాస్తవంగా చెప్పాలంటే. నిజం కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం కాదని చెప్పి తెలుసు. కానీ ఈ రాజకీయ వ్యూహాలతో బీఎస్పీ ఎక్కడైతే బీజేపీతో కలిసి యూపీలో ఫెయిల్ అయిందో, సేమ్ అదే ఫెయిల్యూర్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి బీఆర్ఎస్ రూపంగా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇప్పటికున్నారు. అసలు యూత్ లో ఎంత చలనం ఉండే అంటే, కొన్ని సెక్షన్స్ లో, బీసీఎస్సీ ఎస్టీ సెక్షన్స్ లో చాలా మంది, నేను పేరు చెప్పదలుచుకోలే, కానీ ఇదే బిల్డింగ్ ఎదురుగా బిల్డింగ్ లో వాచ్మెన్ గా పనిచేసేది, పిహెచ్డి చదువుకుంటా, హెచ్సియూలో చదువుకుంటా కూడా వాచ్మెన్ గా పనిచేసే పిల్లగాడు అందులో మొన్న కాంటెస్ట్ చేసిండు బీఎస్పీకి వెళ్ళి, రిజైన్ చేసిండు. నేను రోజు రాత్రి పూట ఇక్కడికి చూస్తే 12 గంటల రాత్రి అక్కడ ఉండే. సో అంటే అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పిల్లలంతా వర్క్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ గుండె మీద గడపార గుద్దినట్టు అయిపోయింది అందరికి జనాలకు. అరే ఇదేంది అన్హోలీ అలయన్స్ కదా ఇది, అన్హోలీ అలయన్స్. సో నువ్వు రెండేళ్లలో నువ్వు టైర్డ్ కావాల్సిన అవసరం లేదు కదా, నువ్వు ఆగు, నీ నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి కావచ్చు, నేను ఇప్పుడే టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నీ మీద డిఫరెంట్ అభియోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు స్టేట్స్మెన్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి.
నువ్వు మునుగోడులోనే డిపాజిట్ రాకుంటుండే అన్ని కాన్స్టిట్యున్సీలు నువ్వు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది. ఇప్పుడు మొన్న వరకు చాలా మంది నీ మీద ఒక అభియోగం ఉండే ప్రవీణ్ కుమార్ ఏంటంటే ఇది కేసీఆర్ వదిలిన బాణము, ఆయన ఎక్కడ చెప్తే అక్కడ ఆగుతుంది, ఆ బుల్లెట్ ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది అనేది ఒక అభియోగం ఉండే. మా బొట్టలమే కాదు అట్లా అది అని అనుకున్నాం. కొంత కళాకారులను కూడా కేసీఆర్ తో అంటే కేసీఆర్ మీద ఓకల్ గా బాగా తిడుతున్నటువంటి వాళ్ళని కూడా మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి పైసలు ఇప్పించి ఆపిచ్చిన అనేది అభియోగాలు కూడా ఉండే. కానీ అట్లా కాదు అని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇటువంటి వాళ్ళ నమ్మకాల మీద వమ్ము చేసి ఇప్పుడు డైరెక్ట్ తననే, ఇప్పుడు ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్ తననే ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి అంటే అన్ని కాన్స్టిట్యూషన్ నిలబెట్టి కేసీఆర్కి వ్యతిరేకమైన ఓటును స్ప్లిట్ చేసిండు అనేది ఇప్పుడు చాలా మంది లోపల. సో మీకేమనిపిస్తుంది అంటే దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు ఇప్పుడు రెగ్యులర్ పాలిటిషియన్ లో భాగంగా ఫక్త్ పాలిటిక్స్ లో భాగంగా ఆయన ఫ్యూచర్ కోసమో ఎంపీ సీట్ కోసమో ఆయన నిర్ణయం తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అదే నేను చెప్తా. యాక్చువల్గా ఏంటంటే నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పెద్ద రాజనీతిజ్ఞుడు అనేది పేరుండే కదా. నేను అనుకుంటున్నా కేసీఆర్ కావచ్చు అయితే కానీ ప్రవీణ్ కుమార్ మాత్రం కాదు. ఆయనకు రాజకీయాలు తెలియదు. అంటే రాజకీయ పార్టీలలో ఉంటే మీకు అర్థమవుతుంది అనేది కూడా నేను మధ్యలో నిన్న మొన్న ఇక్కడ చూసినండి అనేది తెలుస్తుందని మన మురళి గారి గురించి మాట్లాడుకుంటూ అన్నాడు. యాక్చువల్ నీకు రాజకీయం కనుక తెలిసేది ఉంటే మునిగే నావతనే కూడా కలుస్తాడండి. మునిగే నావతను కలుస్తాడు. ఎవరైనా చచ్చిపోయింది అది కదా, బొంద పెడుతున్నారు. అది టీఆర్ఎస్ దుఃఖం బంద్ అయిపోయింది కంప్లీట్ గా. నువ్వు పేపర్ లీక్ లాంటివి పొద్దుగా ప్రతి దాన్ని ఏనుగుని తీసుకుపోయి ప్రగతి భవన్ బద్దలు కొడతా అంటివి ఎక్కడ ఇప్పుడు మొత్తం ఏనుగు పిల్లి కూన అయిపోయి ఆడ పోయి ఆ కారు చుట్టూ తిరిగే కాడికి వచ్చింది ఆయన మొత్తం. అట్లా కాదు కదా, నువ్వు ఫైటర్ ఎప్పుడు విరోచితంగా ఉండాలి కదా. నువ్వు సమస్యలు వచ్చినప్పుడు నిలదొక్కోవాలి కదా. అటువంటిదేం కనబడతలేదు. అసలు ఆయనకు రాజకీయం తెలుసని అనుకుంటలేను. ప్రవీణ్ కుమార్ ఆఫీసర్ గా అక్కడ దాకా పోయి కూర్చోవచ్చు, డీజీపీ స్థాయి దాకా ఒక కింది వర్గాలకి వెళ్ళి కష్టపడి వచ్చిండొచ్చు. కానీ ఎక్కడి నుంచి అయితే వచ్చినావు, ఇప్పుడు నీ గురించి చాలా మంది భూములు అమ్ముకున్నారు, చాలా మంది సమయం పెట్టిర్రు. ఒక పిల్లగాడు చెప్తాడు, అన్నా నాకు ఓసి తెలిసినప్పటి నుంచి నేను ఏ జెండా పట్టలే, ప్రవీణ్ సార్ని చూసి నాకు మస్తు అనిపించింది, నాకు నా బండికి జెండా పెట్టుకొని తిరిగిన అన్న, సత్యదాకా జెండా వదిలేదు అనుకున్నా తీసవతల వారేసిన రాత్రి అన్నాడు. అంటే ఎంతో మంది నమ్మకాలను, ఇది నీ రాజకీయం కాదు, అది నువ్వు ఒక కొత్త విధానం, ఒక ఐడియాలజీ నువ్వు జనం లోపల తీసుకుపోయే క్రమంలో నీకు టైం పడుతుంది. నువ్వు నీ నాయకత్వంలో పనిచేసేందుకు జనమంతా నీ దగ్గరకు వచ్చేందుకు నీకు సమయం పడుతుంది. పొలిటికల్ గా నువ్వు రాజకీయ పార్టీ పెట్టినప్పుడే నువ్వు కొంతమందిని తీసుకొచ్చే దాంట్లో కూడా ఫెయిల్ అయినావు. నేను ఎంబడి రాలేదు చాలా మంది. మరి నీకు ప్రవీణ్ కుమార్ కు ఎవరు సజెషన్స్ ఇస్తున్నదో నాకైతే తెలియదు, కానీ ప్రవీణ్ కుమార్ ఎవరన్నా రాజకీయాలలో ఇప్పుడు ఆయన ఏమి ఇండివిజువల్, ఆయన ఇండిపెండెంట్ లోకల్ పార్టీ కాదు కదా, ఆయన ఒక జాతీయ పార్టీ. పైన మాయావతి ఉన్నారు, ఆమె పవర్ఫుల్ లీడరే. సో ఆమె కాదని ఈయన కూడా స్టెప్ వేయడానికి అవకాశం లేదు కదా. సో ఆమె ఆదేశించింది నా ఫాలో అయ్యింది అన్నది చర్చ. ఇదంతా ఒకటి ఉంది కదా. లేదు, అక్కడ యూపీలోనే బీఎస్పీ ఖతం అయిపోయింది. యూపీలో బీఎస్పీ లేదు కదా. బీఎస్పీ ఏదో ఐదు తాళ్ళు పట్టుకొని పాకలాడుతున్నది తప్ప బీఎస్పీ అక్కడ కూడా ఫెయిల్ అయింది కదా. అది ఆల్రెడీ సింక్ అయిన షిప్ అక్కడ, సింక్ అయిన షిప్. ఇక అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా బాధ అవుతుండొచ్చు, కానీ నేను కూడా ఆ ఇజం ఐడియాలజీ ఫెయిల్ అవుతున్న బాధతో నేను కూడా చెప్తున్నా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా అభియోగాలు ఉన్నాయి. తను ఎందుకు సరెండర్ అయిపోతున్నది, బీజేపీ తోటి ఎందుకు సరెండర్ అయిపోవాల్సిన అవసరం ఎక్కడున్నది. సో అక్కడ జరుగుతున్నది, ఆల్రెడీ అక్కడ జరుగుతున్నది. ఇక్కడనైతే ఇది మొత్తం కథమైంది కదా. బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఇట్స్ క్లోజ్డ్ చాప్టర్ ఇక్కడ తెలంగాణలో. ఇంకా 4 రోజులు పోతుంటే ఇంకా బొంద పెడతారు. కానీ అటువంటి పార్టీతో నేను కలిసి పోవుడు అనేది అంటే ఇక్కడ ఆయన ఏమన్నాడు, ఆమె పర్మిషన్ తీసుకుని అన్నాడు. తన కూడా ఏంది, తన ఇండివిజువల్ కొట్లాడతలేదు కదా, ఒక ఐడియాలజీతో కొట్లాడతలేదు. తన కూడా ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేసి మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ డైరెక్ట్ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఐడియాలజీస్ పక్కకు పెట్టి చేస్తా ఉన్నది కదా. ఒకవేళ అట్లున్నది అనుకో, నీకున్నటువంటి ఒక ఐకానిక్ ఇమేజ్ అవుతుందో అది నీకు ఇక్కడ నీ కథమైపోతున్నావు కదా, నీకు బ్లాక్ మార్క్ అవుతున్నది. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు బీజేపీ తెర మీదకి వస్తుంది, బీజేపీ అత్యంత ప్రమాదకరం. సో ఈ సెక్యులర్ ఫోర్సెస్ ని మనం కాపాడాలంటే ఇప్పుడు తప్పని పరిస్థితి, అందుకే ఈ స్టెప్ తీసుకున్నామని నిన్న చెప్తా ఉన్నారు. నీ బీజేపీ పోయిన అసెంబ్లీ పోయిన ఎలక్షన్స్లలో మాయావతి స్ట్రైట్ గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, బీజేపీ గెలిచినా పర్వాలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా మీరు మీ స్టేట్మెంట్ ఎట్లా నమ్ముతాము? మాయావతి ఇచ్చిన స్టేట్మెంట్ కదా అది. ఒకవేళ ఇప్పుడు నిజంగానే గెలిచిరనుకో వీళ్ళు సపరేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? బీఎస్పీ ఏమన్నా నేషనల్ లెవెల్ ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉన్నదా? వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు రేపు? ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ తో కలుస్తలేవు. ఒకవేళ అట్లా ఉండేది నువ్వు కాంగ్రెస్ తో పోవాలి కదా. అక్కడ బీఎస్పీ యూపీలో పోవాలి, ఇక్కడ కూడా నువ్వు కాంగ్రెస్ తో పోవాలి. నువ్వు పోతలేవు కదా. పోతే ఎవరు మరి నీకు రక్షించే పార్టీ ఎవరు? ఇప్పుడు మాట్లాడుకుంటూ అంటాడు, నిన్న అంటాడు బీజేపీ బీసీ కులగణన గురించి వ్యతిరేకిస్తున్నది అని చెప్పని అన్నాడు. మరి సమగ్ర కుటుంబ సర్వే అయినా చేసి సంకల పెట్టుకున్నాడు కదా, మరి ఏళ్ళకెళ్ళి సంకల పెట్టుకున్నాడు, అది బయటికి తీయలే కదా. మరి నువ్వు ఇప్పుడు ఎవరితోనైతే అలయన్స్ పోతున్నావో, బీఆర్ఎస్ చంద్రశేఖరరావు లీడర్షిప్, ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చుకుంటాడు మాట ఆయన విన్నా,
బీసీలను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పిండు. మరి నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు తీస్తలేవు? ఇప్పుడు కొత్త సర్వే ఎందుకు చేయాల్సిన అవసరం వస్తున్నది? 10 ఏళ్ల నుంచి మన అదే ఆయన పెట్టింది, పిల్లిని, కోళ్లను, కోడి గుడ్డులను, బాతు గుడ్డులను కాడికెళ్ళి లెక్క పెట్టిండు కదా, మరి అవేవి ఆ సర్వేలు అనేవి? సో ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నది ఏంటంటే ఏం లేదు, క్లియర్గా ఏంటంటే తను అనుకుంటున్నాడు రేపు నాగర్ కర్నూలో, వరంగల్లో, పెద్దపల్లిలో దీంట్లో వీళ్ళ సపోర్ట్ వస్తే పార్లమెంట్లో కూర్చుంటా అనుకుంటున్నాడు. కానీ తనకు అర్థం కాదు ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కన్నా తన ఇమేజ్ చాలా పైన ఉండే. నిన్న చేసినటువంటి స్టెప్ తోటి, రాజకీయ స్టెప్ తోటి తన పరువు, నేను అనుకుంటున్నా ఆ ఉన్న ఐకానిక్ ఇమేజ్ ఏదైతుందో చాలా కింది పాతాళంలోకి పోయే సిచ్యువేషన్ మాత్రం వచ్చింది. అది వాళ్ళకి అర్థమైతలేదు. రాజకీయ ఎత్తు కూడా అనుకుంటుండు కానీ అది సూసైడల్, అది జస్ట్ సూసైడల్. విషం ఇంజెక్షన్స్ గుచ్చుకుంటున్నట్టే దాన్ని ఎంత సమర్థించుకుంటూ మాట్లాడితే తనంత ఎక్స్పోజ్ అవుతాడు. నిన్నటి దాకా కొట్లాడినావు కదా, నిన్నటి దాకా అన్నావు కదా ఆత్మహత్యలు అది అని చెప్పి, నిన్నటి దాకా అన్నావు కదా, మరి ఇప్పుడైతే పోతున్నావు అని పేపర్ లీకేజ్లు, లీకేజీలు, ఇవన్నీ చాలా లీకేజీలు, పెద్ద ప్యాకేజీలు అన్నావు కదా, మరి ఏమైంది? నువ్వేం ప్యాకేజ్? మరి నువ్వు ప్యాకేజ్ అని రేపు పొద్దుగా అడుగుతారు కదా, నీ పార్టీలోనే అడుగుతారు, మందులు కూడా కాదు, నీ పార్టీలోనే అడుగుతారు. రిజిగ్నేషన్ చాలా మంది చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్పాలి కదా. సో ఏంటంటే ఇప్పుడు జనంకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినటువంటి ఒక లీడర్షిప్ మీద వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు ఒక రకంగా కేసీఆర్కి ఏం నష్టం లేదు, ఆల్రెడీ నష్టపోయినోడికి ఈయన పోయి యాడ్ అయ్యిండు. నష్టపోయిన ఇప్పుడు ఈయనకే సమస్య అనుకుంటున్నాను నేను అనుకోవడం. అయితే నష్టం కేసీఆర్కి ఏముంది ఇప్పుడు చెప్పండి? ఇది నష్టం కేసీఆర్ ఆల్రెడీ నష్టంలోనే ఉన్నాడు. ఆయన ఎవడో దగ్గరికి వస్తారా అని ఎదురు చూసి పిలుస్తా ఉన్నాడు. రాజకీయంగా ఏంటంటే ఒక రిలవెన్స్ తీసుకొస్తేందుకు వీళ్ళని వాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పక్కకు జరిగినాయి కాబట్టి ఎవరో ఒకరు తోక కావాలి అని చెప్పని చెప్పుకుంటుంది, కానీ నేషనల్ పార్టీ అని చెప్పుకుంటుంది, కానీ తనను మళ్ళా రివైవ్ చేసేందుకు, రీఎస్టాబ్లిష్ చేసేందుకు కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంపీ ఎలక్షన్స్ కి ముందు ఇదొక స్టెప్, డెవలప్మెంట్ లాగా, ఇదొక డ్రామా, ఇదొక కథ. బీఆర్ఎస్ కి నాకు తెలిసి అయితే ఇక్కడ జనాలు ఓట్లేస్తారు అయితే అనుకుంటాను. ఇంకా ఆ వ్యతిరేకత చాలా తీవ్రంగా లోపలికెళ్ళి చాలా జనం లోపల ఉంది. రోజుకు ఒక అవినీతి బండారం బయటపడుతున్నది. ఇవాళ పొద్దుగాల చూస్తే కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి కమిటీ ఒకటి వచ్చి తిరుగుతూ ఉన్నది. జనం కూడా అంత ఈజీగా ఏదో నమ్మేటట్టు లేదు. ఏదన్నట్టుగా వేష భాషలు మార్చి కాషాయ వస్త్రం ధరించి కాశీకి పోయినా కానీ ముక్తి జరగబోదట. తలలు బోడలైనా తలపులు బోడలు కావుగానే అనేది ఎట్లయితుందో, మనం ఏదో అవతారాలు మార్చుకొని తిరగంగానే కాదు, నువ్వు నీ నిజాయితీ నిలకడ మీద నిలుస్తుంది కనుక స్టేట్స్ మీద అనుకుంటున్నామో అది నువ్వు నిలకడ మీద ఇవ్వాలి. ఏంటంటే చిన్నగా ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ పదవికో ఎమ్మెల్యే పదవికో నీ కంప్లీట్ ఐడియాలజీని నువ్వు స్టేట్లో పెట్టినావు. నువ్వు తిరగనంటే ఇంకో 5 ఏళ్ళు తిరగనంటే ఓవర్ నైట్ ఏవి కూడా మూవ్మెంట్స్ బిల్డప్ కాలే కదా, ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా ఓవర్ నైట్ గా పుట్టింది కాదు కదా. కానీ బీఎస్పీ యాజ్ ఎ పార్టీ సస్టైన్ అయ్యేందుకు చాలా మంది త్యాగాల పునాదుల మీద వచ్చింది. ఇలా తెలంగాణ మనం కూడా ఇబ్బంది పడేది కూడా అక్కడనే కదా. ఇంకా కొన్ని రోజులు నువ్వు నిజంగా నువ్వు ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ అనుకుంటేది ఉంటే నువ్వు ఇంకొద్ది రోజులు వర్క్ చేస్తే నీకు బాగుంటుండే. కానీ ఆ ఇమేజ్ ఏదైతే ఐకానిక్ ఇమేజ్ ఏదైతే జనం మొత్తం వచ్చి నీ ఎంబడి నీ చుట్టంతా అయ్యో ప్రవీణ్ సార్ ఏదైతే పోయిందో ఆ జెండాలు తీసి కింద పడేసే కాడికి వచ్చారు. ఒక్కసారి రాత్రి అంతా పండుకోకుండా పొద్దుగాలు తెల్లారటాలకు 8-10 మెసేజ్లు, ఫోన్ కాల్ ఉన్నాయి. అరే అన్న ఏంది గిట్లా చేసే, ప్రవీణ్ సార్ ఎందుకు గిట్లా చేసే, ప్రవీణ్ సార్ ఎందుకు గిట్లా చేసే. ఇప్పుడు జనరల్ గా వచ్చుడే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా నమ్మరు కదా బేసిక్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు అనుకుని నేను అది చేస్తా ఇది చేస్తా నిజాయితీగా ఉంటే చేసిర్లేవా అన్నట్టుగానే ఉంటది కదా, ఒక రకమైన అభిప్రాయం వచ్చేస్తుంది డెఫినెట్ గా. అయితే ఒకటేంటంటే నేనైతే ఈయన లీడర్షిప్ సక్సెస్ అయితే నేను అనుకోలేదు. చాలా మందికి చెప్పిన నేను, ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా ఒక మనిషిని ట్రీట్ చేసేటువంటి విధానమే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుండే. అంటే నేను ఇంకొక ఆఫీసర్ను, అది ఎవరితో క్లోజ్గా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నా వ్యక్తిగత అనుభవం, నేను కొంతమందితో చూసిన అనుభవం ఏంటంటే నేను ఇంకా ఆఫీసర్ను నేను చెప్తే నువ్వు వినాలి అనే కాడ అనే లెక్కలు ఉండే. చాలా మంది మూమెంట్స్లో అన్ని వదిలేసి వచ్చిన నౌకర్లు వదిలేసి మంచి ఆఫీసర్స్ అయ్యేటువంటి సత్తా క్యాలిబర్ ఉన్నటువంటి వాళ్ళు వదిలేసి డిఫరెంట్ మూమెంట్స్లో జరిగిండ్రు. సామాజిక కోణం కావచ్చు, లేకపోతే తెలంగాణ మూమెంట్లో కావచ్చు. అటువంటి వాళ్ళందరినీ కూడా చాలా మంది చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నం కూడా కొన్ని సందర్భాలలో అక్కడక్కడ కనబడి. సో నాకు అప్పుడే అనుకుంటా లీడర్ అట్లా ఉండరు. లీడర్ అందరినీ అకామిడేటివ్ పాలిటిక్స్ ఉండాలి. నాకు చెప్పండి ఒక 10 పేర్లు చెప్పండి, తన ఎంబడి ఉన్నటువంటి ఒక 10 ఇంటెలెక్చువల్స్ పేర్లు చెప్పండి డిఫరెంట్ క్యాస్ట్లను. ఒక 10 నేను ఎక్కువ అడుగుతలేను. ఒక స్టేట్ మొత్తం తిరుగుతుంది కదా, 119 కాన్స్టిట్యున్సీలు కదా, నాకు ఒక 10 ఇంటెలెక్చువల్స్ తెలంగాణ మూవ్మెంట్లో కావచ్చు, సోషల్ మూవ్మెంట్స్లో తిరిగినటువంటి వాళ్ళని ఒక 10 మందిని చూపించండి. లేరా ఎంబడి ఆ ప్రయత్నం కూడా అసలు చేసినాం మేము, కానీ యాక్సెప్ట్ చేయలేదు. నో అన్నాడు. నేను చెప్తాను వినాలని ఎక్కడ అట్లా మీరు వినాలని అనే దాంట్లో అదే ధోరణిలో పనిచేసిండు. సో ఆయన సక్సెస్ కార్డ్ అనేది నాకు పెద్ద ఆశ్చర్యం కదా. చాలా మంది ఏడుస్తున్నారు, తిండి తింటలేరు, గిట్లయిపోయా. ఒక ఆయన ఇల్లు అమ్ముకునే, నాకు తెలుసు కానీ మా గన్పూర్లో ఒక ఆయన 3 ఎకరాలు ఉండే, ఆయనకు 1 ఎకరం అమ్మి ప్రవీణ్ సార్కు పాదయాత్రకి ఇచ్చిన అన్న అని చెప్పిండు. అంటే వాళ్ళ లోపల సార్ అద్భుతమైన మనిషి, సార్తో ఏదైనా మార్పు జరగాల్సింది, మా కింది కులాలకు అధికారం రావాలని ఆ కోరిక ఉన్నది, ఆ కషి ఉన్నది. అనగదొక్కటి వాళ్ళకు ఆ కషి ఉండే, ఆ పవర్ అక్కడికి రావాలి, ఆ పొజిషన్లో మేము కూర్చోవాలనేది ఉండే.
అది ఈయన రూపంలో చూసుకున్నారు. నేను రాకున్నా కానీ నా తరాలు ఎవరో బాగుపడతాడు, నా తరాలు ఎవరో సర్పంచ్ అవుతారు, నా తరాలు ఎవరో ఎమ్మెల్యేలు అవుతారు, నా తరాలు ఎవరో మంత్రి అవుతారు, అయితే నా జనాలకి ఏమైనా ఉపయోగపడుతుంది, బాగుపడతారు, వాళ్ళ బతుకు బాగుపడుతుంది, ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతుకుతుంది అనే ఒక ఆశతోని చాలా మంది ఇట్లా ఆర్థికంగా కావచ్చు, టైం ఇచ్చి కావచ్చు. అమెరికాలో ఉన్న కూడా నాకు తెలిసిన చాలా మంది ఇక్కడికి వచ్చారు. అమెరికా నుంచి కూడా ఆయనకు ఫండ్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఈ దేశం నుంచి పోయిన తర్వాత పే బ్యాక్ అయితే అంబేద్కర్ పెట్టిండో దానికి పైసలు కూడా ఈయన రూపంలో ఇచ్చి ఇక్కడ పంపిస్తా కూడా ఇలా వాళ్ళందరికీ ఏమైపోయిందంటే, అరే అమ్మా ఏంది గిట్లయిపోయి అరే మేము చెప్తే కూడా నమ్మలే చాలా మంది. అరే ఈయన పద్ధతులు కూడా అటు ఇటు ఉన్నాయి, జర మార్చుకుంటే దానికి అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు పెద్ద రాజకీయ వ్యూహం అనుకుంటున్నాడు. కానీ నేను అనుకోవడం రైట్ టైం కాదా, లేకపోతే అంటే ఇప్పుడు అసలు వెళ్ళడమే కరెక్ట్ కాదా, ఇది రైట్ టైం కాదా? లేలే, అసలు అన్హోలీ అలయన్స్ అబ్బా, అన్హోలీ అలయన్స్. నువ్వు నిన్నటి దాకా నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఇక ఊళ్ళో అంటారు కదా, అవ్వనక్కని తిట్టి పొద్దుగాలి చేతిలో చేపట్టుకొని పోయినరా అని అంటారు. లంగలు ఉన్నారా భయ అంటారు ఊళ్ళలో మాట్లాడుకుంటే. ఇప్పుడు నిన్నటి దాకా ప్రవీణ్ కుమార్ కూడా అట్లే కదా ఇష్యూస్ మీద మాట్లాడాడు. ఆయనను కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనియలే. నీ ఫోటోలు పోయి ఇంటర్వ్యూ చేస్తా అంటే కూడా పోలీస్ ఆఫీసర్ తో నీకు కూడా పంచాయతీ, అదే రోజు పంచాయతీ. అంటే ఇట్లా ఫ్రిక్షన్ లో నువ్వు పోయి కూర్చున్న తర్వాత చాలా ఇష్యూస్ చేస్తే నేను అబ్జర్వ్ చేస్తారు జనాలు. నీ బ్యాక్గ్రౌండ్ కు ఇప్పటికీ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. 2 years తర్వాత పెట్టుకొని ఉంటే వేరే ఉండేదా? 2 years తర్వాత టీఆర్ఎస్ ఎట్లుండునో కదా, టీఆర్ఎస్ అయితే పార్టీ ఉండునో ఉండకపోను, నీదే పార్టీ ఉండు కావచ్చు, నీ ఎంబడో 10 మంది వస్తురు కావచ్చు, నువ్వు తొందరపడి ఉరుకులాడినావు. ఎందుకంటే అది అయిపోయింది. దాని టీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ అనే పార్టీ చాప్టర్ క్లోజ్ కాబోతున్నది. జనానికి ఏదైతే తెలంగాణ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉండేనో ఆ ఆస్పిరేషన్ తగ్గట్టుగా వీళ్ళ పాత్ర వీళ్ళ పాలన లేదనే ఆలోచనతోని జనం దాన్ని డిసోన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ అనే దాన్ని డిసోన్ చేస్తున్నారు బీఆర్ఎస్ ను. సో ఇప్పుడు ఏంది, వాళ్ళ ఆల్టర్నేట్ చూసే క్రమంలో నువ్వే ఆల్టర్నేటివ్ అయ్యి కావచ్చు. ఇలా ఏమైపోయింది, నీ ఐకానిక్ ఫిగర్ ఏదో, నువ్వు నిజాయితీ పరునివి, నువ్వు జనాన్ని ఉద్ధరించేందుకు వస్తున్నా, పేద ప్రజలకు అధికారం చేతికిచ్చేందుకు వస్తున్నా అనేది అయితే జనం లోపల ఏదైతే ఉండేనో అది కంప్లీట్ ఒకటేసారి నువ్వు దాని మీద మన్ను పోసినట్టు అయిపోయింది కదా. కంప్లీట్ గా చెదర్ కప్పినట్టు పడేసినావు దాని మీద. మొత్తం నల్ల మార్క్, ఒక బ్లాక్ మార్క్ తీసుకొచ్చుకొని పెట్టే సిచ్యువేషన్కి వచ్చింది. అంటే జనం కూడా ఇప్పుడు మీరు అన్నట్టు మన బోటలో నమ్ముతారా అంటే, ఇప్పుడు మనకంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఆయన నిన్నదాకా ఆఫీసర్ కదా, ఆయన రియాలిటీ ఒక 1.5-2 years నుంచే కదా తెలిసింది. కానీ అట్లనే కనుకుంటే ఒక జనరేషన్ అయిపోవచ్చు, నువ్వు ఎంపీ కాకపోతే కావచ్చు బై, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కష్టపడ్డాడు కూడా అవుతుండే కదా. నువ్వు అట్లే ఉండి నీ పార్టీ నీ ఐడియాలజికల్ గా నువ్వు అట్లే బేస్ కనుక సెటప్ చేసి పెట్టేది ఉంటే, ఎస్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ స్టేట్స్మెన్, హీఈస్ నాట్ ఎ politician, he is not after power, he is not a power broker అని అనుకుంటారు కదా జనము. ఇవాళ ఏమైపోయింది, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకటే ఎలక్షన్ కదా, నువ్వు ఓపిక పట్టి కొట్లాడింది ఒకటే ఎలక్షన్. అంటే నీ 6 నెలలు తిరగక ముందే నువ్వు మళ్ళీ దొంగలతో చేతులు కలిపితే జనం ఏమనుకుంటారు? రిజల్ట్ ఎట్లుండొచ్చు అంటారు? ఇప్పుడు ఒక 2-3 సీట్లు ఇచ్చి టీఆర్ఎస్ బీఎస్పీ కలిసి ముందుకెళ్తే బీఆర్ఎస్ ప్రజలు ఈ పీడ పాలనను మర్చిపోలేదు. ఏదో శవాల జాతర జరిగిందో, బీఆర్ఎస్ జరిగిందో, దాని ప్రభావం ప్రవీణ్ కుమార్ ఇవాళ ఇంత అంటే చాలా మంది ఆవేశంగా మాట్లాడుతున్నది కావచ్చు, నేను కూడా ఇంత ఆవేదనతో మాట్లాడుతున్న కారణం కూడా ఏంటంటే, ప్రజలు అది మర్చిపోలేదు. మర్చిపోక ముందే నేరస్తులతో నువ్వు చేతులు కలిపినావు, నేరస్తులతో చేతులు కలిపిన కాబట్టి దాని మరకలు తన మీద కూడా ఉంటాయి, తన క్యారెక్టర్ మీద ఉంటాయి. ఇలా ఎందుకు విద్యార్థులు కూడా చాలా మంది ఎందుకు బాధపడుతున్నారు, కొత్త జనరేషన్ వాళ్ళు ఏం తెలియనటువంటి వాళ్ళు ఏదో రాజకీయంగా అంటే ఈ డర్టీ పాలిటీషియన్స్ ను, కొంతమంది కరప్ట్ పాలిటీషియన్స్ చూసిన తర్వాత ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాలి, దానికి ప్రవీణ్ కుమార్ ఒక ఆద్యం పోసిండనే విధంగా ఎవరైతే ఆలోచించిండ్రో అటువంటి ఆలోచనలు మొత్తం ఒకటేసారి వాళ్ళను నిరాశలకు దించిపడేసే పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటు కేసీఆర్తో పాటు నేను అనుకుంటున్నా ప్రవీణ్ కుమార్ బీఎస్పీ కూడా మునుగుతుంది, ఇక్కడ తెలంగాణలో మునుగుతుంది ఇది. ఎందుకంటే అన్హోలీ అలయన్స్ అని చాలా క్లియర్ గా జనం లోపలికి ఉంది. ఎందుకంటే ఆ బ్యాడ్ మార్క్స్ ఏవైతున్నాయో, కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు ఏవైతున్నాయో, అరాచకాలు ఏవైతున్నాయో అవి చూసే కదా నువ్వు అన్నావు, నేను ఏలుగు తీసుకొని పోయి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా అని చెప్పని మాట్లాడినావు కదా, అవన్నీ జనం లోపల రిజిస్టర్ అయి ఉన్నాయి. సో అటువంటి పాలకుల చేతుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి, అటువంటి దొరలు, అటువంటి భూస్వాములు, అటువంటి రాచరిక వ్యవస్థకు అట్లీస్ట్ కేసీఆర్ అయినా ఈ అలయన్స్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని నమ్ముతున్నారా మీరు? ఇప్పుడు ఈ అలయన్స్ అవసరానికి వాడుకొని అవతలకి నెట్టేసేది పనే కదా. ఇప్పుడు ఆయన కమ్యూనిస్టులను ఏం చేసిండు మీరు మునుగోడులో చూసినాం కదా, అప్పటిదాకా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. సీట్లు అనౌన్స్ చేసే వరకు వాళ్ళకి తెలియదు, అయ్యో లబలబ మొత్తుకున్నారు. సరే వాళ్ళకి వీళ్ళకి అలవాటైంది ఎప్పటికీ అదే. కానీ ఇప్పుడు ఇది అంతే, ఆ జ్యూస్ ఎంతసేపు అయితే వస్తుందో జ్యూస్ పీల్చి దాకా ఉంటాడు. ఆ జ్యూస్ పీల్చిన తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్ లేచి పడేస్తాడు. అది కేసీఆర్ నైజం, ఎనీ పాలిటీషియన్ నైజం. ఇప్పుడు తన బీఎస్పీ అనేది బీఆర్ఎస్ అట్లా వాడుకోవాలనుకుంటుంది కావచ్చు, బీఆర్ఎస్ అనేటోళ్ళు బీఎస్పీని వాడుకోవాలనుకుంటారు కావచ్చు, కానీ బీఆర్ఎస్ తెలివి వాళ్ళు వాడుకుంటాడు. ఈ మనోడు కొంచెం ఏంటంటే అసలు నాకు తెలిసి పాపం ఆయనకు రాజకీయం కూడా తెలియదు. అక్కడ తెలిసేది ఉంటే మునిగేదాంతో పోతాడు. అబ్బాయి చెప్పు ఎవరన్నా మునిగేదాంతో, లేకపోతే బయటికి తేలుతుందని పోతాడు ఎవరన్నా. కానీ అది మునుగుతున్నది. జనం లోపల పార్టీ అంటేనే అసహించుకుంటున్నారు.
రోజుకు అందులోకి బయట పడుతూనే ఉన్నారు కదా. జనం ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఇలా రియాక్షన్ కూడా జనం లోపల అట్నే ఉన్నది. అందుకే నిజంగా ఉండేది ఉంటే, వ్యూహాలు ఉండేది ఉంటే, గాడిద అంటే గాడిది కూడా కాదు కదా, గాడితో పోదాం అంటే గాడిది కూడా కాదు కదా, అట్లా కూడా కాదు. నేను అందుకే అంటున్నా, అదేంటంటే అదే శవయాత్ర శవపేటకి మీద పోయి పన్నట్టు ఇద్దరు కలిసి, నేను అనుకుంటున్నా అయితే అట్లే అనుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. సో ఇది పవర్ఫుల్ స్పీచ్. నిజంగా మీరు కంటిన్యూగా ఒకే బేస్తో మీ లైన్ వినిపించే ప్రయత్నం చేశారు. సో ఇది ఒక ఆవేశము, ఒక రకమైన అంటే ఇప్పుడు మనం రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళు, సో ప్రజలు ఎట్లా భావిస్తారు ఇలాంటి డెసిషన్స్ని, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇలాంటి డెసిషన్స్ అన్న విషయంలో ఖచ్చితంగా ప్రజల్ని కొంత ఇబ్బందికి గురి చేసే చర్యలే ఇలాంటివన్నీ కూడా. సో ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక కాజ్తో ఎలక్షన్స్లోకి పోటీ చేస్తున్న వాళ్ళు, లేదా ఒక కాజ్తో రాజకీయాల్లోకి రావాలి అని వచ్చిన వాళ్ళు సో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం భవిష్యత్తులో ఈ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అలయన్స్ భవిష్యత్ రాజకీయం ఎట్లా ఉంటుందని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.